LTT Golden Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. రే మురళి, రే సూరి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా? బయలుదేరా. నువ్వెక్కడికి బయలుదేరావరా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం నీకెన్. రే, నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా? పటాస్ బంద్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా? ఫుల్ డ్రింక్, క్యారెక్టర్ ఫినిష్. రే నేను కూడా. వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చారా? నాకేం కాలేదురా. రే మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా. ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరినీ చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీఖాన్, సరోజా, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే, కళ్యాణి పేరు చెప్పలేదేంరా? రే సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్ క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం. రే ఆలీకి కాంచెలికి పెళ్లి చేసావే, నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే, అవన్నీ చూడాలరా. చూస్తానా? రే, ఎందుకు చూడలేవురా? డెఫినెట్ గా చూద్దాం, తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా, బుక్సే. రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డే రా, చాలా గ్రాండ్గా చేయాలి. రేపు మొత్తం నువ్వు తాకూడదురా, బాగా చేయాలరా, చాలా గ్రాండ్గా చేయాలి. మూవ్ మూవ్ మూవ్. ఈ ట్రైన్ వెళ్తూనే ఉండాలి, ఆకూడదు. చివరి దాకా ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే నీ పిల్లి కనిపిస్తుందిరా, నన్ను రమ్మంటుంది. మురళి, రే ఎంత అందంగా ఉందిరా, నన్ను పిలుస్తుందిరా, చాలా బాగుంది, నన్ను రమ్మంటుందిరా. మురళి, మురళి. కళ్యాణి రైలు ఎక్కుతుందా? ఒక్కసారి చూడాలరా. వస్తుందిరా, వస్తుంది. షీల్ కమ్. రాదు, వస్తుంది. రాదురా, రాదు. ఏంటి సింగారించుకుని బయలుదేరావు? ఓ, కాలేజ్కి సెలవులు ఇచ్చేసరిగా పగలు కూడా వాడితో పెట్టేశావా దుకాణం? నరికేస్తాను, జాగ్రత్త. ఈ రోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే మొరాయించి చూస్తున్నావు? మీ అక్కకి తాలి కట్టలేదు, నీకు కడతానులే. చైతీరా, నా చెల్లెల మీద చైతీరా. మీరుండండి, పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం, కానీ కత్తి పట్టుకుంటే నేను రౌడీయరా. మా
మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పడ్డానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాను చేస్తాం. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేసి తిరిగిపోతాం, సైలెంట్ వెళ్ళిపోవటం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక దేని గురించి ఆలోచించుకో, మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి. వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు. వెళ్ళు. ఆ గులాబీ పువ్వు చూడరా, ఎంత ఎర్రగా ఉందో. ఎర్రగా మారిపోయింది, కోవ పెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు, అనంత ప్రయాణానికి. మాట్లాడేది కళ్యాణితో చెప్పు, మురళి మాట్లాడిన ఆఖరి మాట ఐ లవ్ మురళి. వచ్చాను మురళి, నువ్వన్నట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితానికి నేను వేసుకున్న పీఠముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడావు? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాననా? నీ విషయంలో రాక్షసిలా ప్రవర్తించాననా? నేనలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో, నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మకోశ అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను. ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్ళకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పే వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో, నువ్విచ్చిన వాచ్. కాదని నేను విసిరేసినా దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు?
పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఎవరి పేరు చెప్పను, నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మర్నాడు వీడించుకుని దాని వాడించుకుని దాని చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఏంటి ఎదురుస్తున్నావు? ఏం చేస్తారండి? నీకనే బుద్ధలేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా. ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు. ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? అది చెప్పు. కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా 2 రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు. ఏం చేస్తున్నారా మీరు? నిన్ను అన్పాపులర్ చేయడానికి ఇదంతా ఓపెన్ లెటర్ చేశాడన్నా. దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. హద్దు మీరేరో ముక్కలైపోతారు. జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావర్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగిల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళు అంటున్నారు ఆపరేషన్ అంటారు. నాకేంటో భయంగా ఉంది. ఏంట్రా తప్పుడు వాడి దగ్గరికి చూడు. నీతో ఒక మాట మాట్లాడాలి. ఆఖరి మాట. ఏంటి కర్మ, ఇలా వచ్చాడు ఏంటి? నేనందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏవే అతను వెళ్ళిపోమని చెప్పు. చెప్పవే, చెప్పు. వెళ్తాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మనవే, చెప్పు. ఏంటి అక్కడ? ఏంటి ఎంత చెప్పడైంది? దొడ్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు, చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది? ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటో అర్థం కావట్లా. అదే చూస్తున్నావునా? అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు అరుస్తున్నాయి అంతే. ఇదంతా ఎండెన్ గార్డ్ మూవ్మెంట్ లో ఉంది. అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. వెళ్ళిపోమ్మని చెప్పవే. వెళ్ళిపోతాను. నేను నిర్ణయం చెప్పు, వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి. నా ప్రశ్నకి సమాధానం కావాలి, వెంటనే కావాలి. కళ్యాణి, ఏంటి వెళ్ళిపోండి. వెంటనే సమాధానం కావాలి. నా మాట వినండి. ఏంటి గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. ప్లీజ్, నాకు సమాధానం మీ కావాలి. కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళిపోండి, బయట అందరూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చెప్పు కళ్యాణి. రేపు అక్క నేనే కాలేజీ తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడి మీద ఒట్టండి, వెళ్ళండి. తెలను తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను. వెళ్ళిపోండి, లేకపోతే అక్క అన్నంత పని చేస్తుంది. మీకు దండం పెడతానండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. గ్రేట్.
మూర్ఖురాలివి. ఓకే, గుడ్ బై. హలో, ఈ పేపర్ తీసుకున్న పేపర్ ఏమా? భగవంతుడా ఈసారి నా పాస్ ఇటు తండ్రి ఏజ్ పారైపోతుంది. చిటి చిటి సెకండ్ ఆన్సర్ రాసావా? ఇదిగో చూడు. అయ్యో దేవుడా. అయ్య బాబాయ్. బీరు బాటిల్ ఇప్పిస్తారా? 2 బాటిల్ ఇప్పిస్తాను. ఇదిగా 2 ఇప్పిస్తాను. అయ్యప్ప, దోమలరా నాయన. శాస్త్రి ఓ పేరు ట్రై చేయి. కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయివయా. మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యు ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Get up. Get up. ఏంటివి? ఏమో సార్, నాకు తెలీదు. మరెవరివి? నాకు తెలియదు సార్, అవి నావి కావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో, ఎవరో పడేసి ఉంటారు. పాత ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్. ఇవి నావే సార్, నావే. వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది. ఫినిష్. బాయ్ సార్. తీసుకోండి సార్, ఇవి నావే సార్, నావే. ఏంట్రా అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి కళ్యాణి కళ్యాణి, అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకే జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. రే, నేను అవుటర్లో మూల ట్రాక్ వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు. ఆగిపోయిన వాటి ఆయుష్ నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా, కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా.